అస్సలు చనిపోతాయని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 4 ఇయర్స్‌గా చాలా హెల్తీగా ఉన్న ఫిషెస్ అన్నీ గూడా ఒక్కసారే చనిపోయాయి. అది కొన్ని వాటికవే చనిపోయినాయి. కొన్నైతే మా తోటమాలిని గార్డెన్ అంతా క్లీనింగ్ చేయమంటే చేస్తూ ఆయనకి ఒక కన్ను కనిపించదు. మేము తొట్లోకి చేంజ్ చేసినప్పుడు ఆయనకి తెలీదు. ఆ తొట్టిలో మామూలు వాటరే వేసామనుకోని మొత్తం వంపేశారంట. మొత్తం అన్నీ కూడా నీళ్ళతో పాటే బయటికి వదిలేశారు బకెట్‌లో నుంచి. ఇంక అన్నీ కూడా చనిపోయాయి. మేము ఏం చేసామంటే ఇవి తెచ్చి 4 ఇయర్స్ అవుతుంది. మా లోటస్ పాండ్ ఉంది కదా! పాత వీడియోస్‌లో మీరు చూస్తున్నట్లయితే గనక లోటస్ పాండ్‌లో అప్పటి నుంచి పెంచేవాళ్ళం. మన ఓల్డ్ వీడియోస్‌లో కూడా ఇవి వేసినప్పుడు, అలాగే ఇవి పిల్లలు పెట్టినప్పుడు కూడా నేను వీడియోస్ తీసేదాన్ని. ఇంకా రీసెంట్‌గా ఆ పాండ్ క్లీన్ చేసి కొద్ది నెలలే అయిపోయిందని చెప్పేసి పాండ్ క్లీన్ చేద్దామని చెప్పేసి ఒక తొట్లోకి అయితే పెట్టాము. ఇంకా పాండ్‌లోకి వేయడానికి డిసైడ్ అవ్వలేదు మేము. ఎందుకంటే ఎప్పుడు కూడా పాండ్ క్లీనింగ్‌కి చాలా కష్టమవుతుంది చేపలు ఉండడం వల్ల. అదే చేపలని చిన్న సిమెంట్ కుండీ లాంటిది పెద్దది తెచ్చేసి వేరే సెపరేట్‌గా వేసేస్తే అప్పుడు క్లీనింగ్‌కి బావుంటుంది. దేనికది అని చెప్పేసి అలా డిసైడ్ అయ్యి మేము ఒక తొట్టిలో అయితే ఉంచాము. పాండ్‌లో ఉన్నన్ని రోజులు మేము వాటికి మేత కానీ, ఇంకా మళ్ళీ ఆక్సిజన్ కొరత అలాంటివి ఏం లేవు. జస్ట్ అలా పాండ్‌లో వదిలేసాం. అవే పిల్లల్ని పెట్టుకొని అవే నాచు తింటూ అలా బ్రతికేసాయి. పాండ్ వాటికి కొంచెం స్పేస్ ఎక్కువ ఉండేది కాబట్టి ఫ్రీగా తిరగడానికి చక్కగా పిల్లల్ని పెట్టి అవి కూడా చాలా బాగా గ్రోత్ రావడం కలర్ మేము వేసిన 3 కలర్స్ కూడా అన్నీ పిల్లలు పెట్టి చాలా బాగా గ్రోత్ వచ్చాయి. కొన్ని అతను బయటికి పడేసి చనిపోతే మిగతా కొన్ని చనిపోవడానికి రీజన్స్ ఏంటంటే ముందు స్పేస్ వాటికి కొంచెం పాండ్ పెద్ద స్పేస్ తొట్లోనే అంటే బకెట్లో వేసి ఉంచేసాం ఒక నైట్ 2 నైట్స్ అంతా కూడా. వాటికి అన్ని పిల్లలు ఒకే చోట తిరగలేవు కాబట్టి స్పేస్ లేక కొన్ని చనిపోయి. ఇంకో రీజన్ ఏంటంటే ఎండలో ఉంచేసాం ఒక డే అంతా. మా పాండ్ ఎప్పుడు కూడా కొంచెం షేడెడ్ ఏరియానే చెట్లుకి ఎండకి బాగుంటుంది. అంత ఎండ తగిలితే అంత నీడ ఉండదు అలా ఉంటుంది. ఇంకా అదొకటి సెకండ్ రీజన్. థర్డ్ ఏంటంటే మేత. దీనికి అసలు మామూలుగా అవి నాచు తినే అలవాటే కానీ బయట అవి ఉంటాయి కదా బాల్స్ అవి తినే అలవాటు లేవు. అవి కూడా ఎక్కువ వేయడంతో సగం అలా చనిపోయినాయి. సగం అయితే తోటమాలి చెప్పాను కదా బయట పడేశారని. ఇంకా మొత్తానికి మనం 4 ఇయర్స్‌గా మన పాండ్‌లో పెంచిన చేపలు అయితే ఇప్పుడు ఒక్కటి కూడా మన దగ్గర లేకుండా పోయాయి. ఇది నేను ఎప్పుడైతే టబ్‌లోకి మేము చేంజ్ చేసామో ఆ రోజు తీసిన వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.